హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పైసీ హాట్ మటన్ కర్రీని రాగి ముద్ద పైన సర్వ్ చేస్తే బెస్ట్ కాంబినేషన్ కదా. ఫస్ట్ టెండర్ మటన్ని జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఆయిల్, కారం, సాల్ట్, గరం మసాలా అండ్ కర్డ్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీ హ్యాండ్స్ యూస్ చేయండి. హ్యాండ్స్తో బాగా కలిపితే ప్రతి పీస్కి ఈ మ్యారినేషన్ అంతా పట్టుకొని బాగుంటుంది. ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఒక 30 minutes రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి చూపించిన హోల్ గరం మసాలాస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక మ్యారినేటెడ్ మటన్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. మటన్ ఫ్రై అయ్యాక దానిపైన లిడ్ పెట్టి దానిపైన కొన్ని వాటర్ యాడ్ చేస్తే స్లో కుక్ అవుతుంది. మటన్ పీసెస్ టెండర్గా ఉంటాయి. నేను మటన్ని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం కన్నా ఇలా కడాయిలో స్లో కుక్ చేయడమే ప్రిఫర్ చేస్తాను. అలా అయితే మటన్ మంచి టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు అవసరం ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, కుక్ చేసుకోండి. మటన్ కుక్ అయ్యాక గరం మసాలా, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్పైసీ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. రాగి ముద్దకి రేషన్ రైస్ అయితే బాగుంటుంది. నేను రేషన్ రైస్ తీసుకున్నాను. 1 cup రేషన్ రైస్ తీసుకున్నాను. 1 hour సోక్ చేసి పెట్టుకున్నాను. 1 hour సోక్ అయిన ఈ రేషన్ రైస్ని 6 glasses వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి 5 whistles వచ్చే వరకు కుక్ చేయండి. నేను ఇప్పుడు చూపించే ఈ రాగి ముద్ద ప్రిపరేషన్ రెసిపీ ఈజీగా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ రెసిపీ కాకపోవచ్చు, బట్ ట్రెడిషనల్ రాగి ముద్ద ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. బిగినర్ ఫ్రెండ్లీ ఈ రెసిపీ. 5 whistles వచ్చాక విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేస్తే మన రైస్ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 cup రైస్కి 1 cup రాగి ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ ఏం లేకుండా. ఈ మిక్స్ చేసిన స్లరీని మన కుక్డ్ రైస్లో యాడ్ చేసి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే అది టైట్గా నేను వీడియోలో చూపించినట్టు అవుతుంది. రాగి ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ రాగి ముద్ద రెడీ. ఈ ప్రిపేర్ అయిన రాగి ముద్దని మటన్ కర్రీతో సర్వ్ చేశాను నేను. మీరు వెజ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.